జానకమ్మ, రాధమ్మ, ఈ ఇంటి పెద్ద కోడలు, చిన్న కోడలు. నమస్కారం. కూర్చోండమ్మా. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అంతేనా? కతికితే అతకదనే నమ్మకం ఏమైనా ఉందా? అబ్బేబే, నాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి. చూడండి అమ్మా, మీ కాబోయే కోడల్ని చందన బొమ్మ. అమ్మాయి ఎంతవరకు చదువుకున్నమ్మా? 8వ తరగతి వరకు అండి. చాలు, ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ ఎందుకు? అమ్మా, వంట పని, ఇంటి పని అన్నీ వచ్చు కదూ? మాట్లాడమ్మా, నోటి ముత్యాలు రాలిపోవు. వచ్చండి. పాటలు ఏమైనా పాడతావా? ఎవరు పాట కచేరీలు చేయిస్తావా ఏంటి? లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పద్యాలు ఎందుకురా? కాంతమ్మ గారు, ఇంతకీ అమ్మాయి నచ్చినట్టేనా? నాకు నచ్చింది. అయితే ఇంకేం వాడికి నచ్చింది అంటున్నాడు. మరి కట్నం? కాంతమ్మ గారు, నిజం చెప్పాలంటే పెద్దగా కట్నాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి. అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి... అదే ఎంత ఇస్తారో చెప్పండి. ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక 10,000 రూపాయలు ఇచ్చుకుంటాం. పర్వాలేదమ్మా, మన దగ్గర చాలా డబ్బు ఉందిగా. అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు. సరే, పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అలాగే. నాయన, ఇంక వెళ్ళరామా? మంచిదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాయిస్తాను. అలా మా జానకి, వస్తాం. మంచిదండి. రాదా అమ్మా? అన్నయ్య, అమ్మా, నాగమ్మ తల్లి, నిన్ను 1000 కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి. నీ మహిమ నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు తల్లి. ఈ పుట్టని ఎలా పెంచుకుంటావో తల్లి, నీదే భారం. కాంతమ్మ గారు, నమస్కారం. అల్లుడు గారు రండి. అదేనయ్యా, మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట. అల్లుడు గారు చందమామలే ఉంటాడంటేను అతిశయోక్తి అనుకున్నాను. నిన్ను చూడడానికి నా 2 కళ్ళు తాటం లేదు నాయన. అమ్మా, ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను నాయన. అందుకే ఆ టీవీ, ఆ దర్జా, అచంచలత. ఇంతకీ మా కాంతమ్మ గారు అదృష్టవంతురాలు. మీరెవరు బాబు? నేనమ్మా లింగాన్ని. ఏ గుళ్ళో లింగం బాబు? గుళ్ళో కదమ్మా, మీ కాబోయే విజయాల వారి ఊరి కరణం లింగాన్ని. ఎలాగో వచ్చాను కదా, మిమ్మల్ని ఆ అబ్బాయిని చూసి వెళదామని వచ్చాను. అమ్మా, అబ్బాయిది అచ్చంగా మీ పోలికారమ్మా. ఆ కన్ను, నోరు, చెవి, ఆ ముక్కు, ఆ హుందాతనం. మీరు ఏమి చెప్పనక్కర్లేదు. అక్కర్లేదు, అక్కర్లేదు. అయ్యో రామా, రత్నం కడుపుని రాయి పుడుతుందటమ్మా, రాయి పుడుతుందా? ఏమండి, అది కాదండి, ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు, పక్కింటి రమణారెడ్డి గారు అబ్బాయి గుండుమణి అని. అప్పుడే అనుకున్నాను, ఈ వాళ్ళకం చూస్తే మీ అబ్బాయి కాదు. అదిగో వాడు మా అబ్బాయి. మీరెవరమ్మా? అదే మీ అత్తవారు ఊరి భట్రాజులా? కర్ణం గారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వస్తానండి. ఏం పని మీద వచ్చారో? కరణానికి కదటమ్మా, తెల్లవారితే కలెక్టర్ గారితో పని. కలెక్టర్ గారితో? కూర్చోండి కూర్చోండి. అంటే కలెక్టర్ గారితో కాదనుకోండి, కలెక్టర్ ఆఫీసులో
అర్థమైంది, కూర్చోండి. మా రామయ్య గారు బాగున్నారా బాబు? ఆయనకేమమ్మా, రాజనాలు పండే భూమి, రాయితీ అయిన పొలం, బ్యాంకులో రొక్కం, ఇక పోతే చవకలో మీ బోర్డు సంబంధం దొరకడం. రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు. అంత వస్తుందన్నమాట. మరి అలా బీదర్పులు అరుస్తాడే? ఆడపిల్ల గలవాళ్ళు అలా అనకపోతే గొప్పలు చెప్పుకుంటారు ఏటవ్వా? అలాగా, మీరు ముందుగా వచ్చి ఈ మాట నా చెవిని వేశారు, చాలా సంతోషం. ఈవేళ ఆ భూష ఇస్తానన్నాడు. 10,000కి దమ్మిడి తక్కువైతే వీళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తాను. 10,000 ఏమిటమ్మా? అబ్బాయి చదువు కోసం ప్రతి నెల 200 అవుతాయంటారా లేదంటారా? తెలియకడుగుతాను. ఎందుకు అవ్వదు బాబు, అంతకన్నా ఎక్కువే అవుతుంది. బస్తీ చదువులు కాదు. అయితే అడగండి, ప్రతి నెల పంపిస్తాడు. ఎవరి కోసం? అలాగా, మీ మేలు మర్చిపోలేను. అన్నట్టు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు కాఫీ ఏమిటమ్మా, భోజనం వాళ్ళు అయితేను. అవును, అన్నట్టు కలెక్టర్ గారు వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళండి. నాకు కూడా భోజనం వేళ అయింది. మరి అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చి మా యోగక్షేమాలకు అనుకుంటూ ఉండండి. ఉంటాను. అలాగేనమ్మా. సరాసరి ఎక్కడి నుంచో వస్తున్నా. కాంతమ్మ గారిది మనం అనుకున్నంత ఉదారహృదయం కాదు రామయ్య గారు. కట్నం 10,000 కాకుండానే ఆ కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మనమే భరించాలట. పైగా మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముహూర్తం పెట్టిస్తుందా ఏంటి? కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలా? భూష గారు, ఇతర సంబంధం నాకు వద్దని చెప్పండి. తమ్ముడు, లేకపోతే ఏంటన్నాయా మన స్థితి ఏమిటి, ఆ కట్నం ఏమిటి? అవునరా, సరుకు మంచిది కావాలంటే వెల హెచ్చుగానే ఉంటుంది. మరి కాంతమ్మ గారు ఆస్తిపరురాలు, కుర్రవాడు బాగా చదువుకుంటున్నాడు, పైగా ఒక్కగానొక్క బిడ్డ. తమ్ముడు, మనం కష్టపడినా మన చెల్లెలకి మంచి సంబంధం చేయడం మన బాధ్యత కదట్రా. భూషయ్య గారు, కుర్రవాడి చదువుకి ఎంత ఖర్చు అవుతుందంటారు? ప్రతి నెల 200 పంపిస్తే చాలట. ఇవన్నీ కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి? ఏముందరా, ఉన్న పొలం అమ్ముకుని నెత్తి మీద గుడ్డేసుకుని పోదాం. ఏమిటండి అలా తొందరపడతారు? డబ్బు ఖర్చు కాకుండా మంచి సంబంధం ఎలా వస్తుంది? ఆ మాత్రం బావగారికి తెలియదంటారా? నాకెందుకు, మీ చుట్టాడు కానివ్వండి. తమ్ముడి తత్వం కొత్త కాదులేండి. ఏమైనా మా చిన్నమ్మ గొప్ప ఇంటి కోడలు కావాలని మొదటి నుంచి కలలు కన్నాను. ఈవేళ డబ్బు కోసం వచ్చిన అవకాశాన్ని విడుచుకోవటం నాకు ఇష్టం లేదు. జానకి, ఏమమ్మా రాధ, మీ ఉద్దేశం ఏమిటి? ఈ సంబంధమే ఖాయం చేద్దామా? మమ్మల్ని ఏం చెప్పమంటారండి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. సరే. భూషయ్య గారు, తనఖా మీద ఈ ఊళ్ళో అప్పు దొరుకుతుందంటారా? నిక్షేపంగా పుడుతుంది. నేనుండగా మీకు ఆ సందేహం ఎందుకు రామయ్య గారు? రెండు కారణం గారు సమయానికి వచ్చారు. తెలుసుకునే వచ్చాను. రాయుడు గారు ఉన్నారుగా, ఆయనతో చెప్పి అప్పిచ్చే ఏర్పాటు నేను చేయిస్తాను. డబ్బుకు మాత్రం వెనకాడి సంబంధం వదులుకోవచ్చు. విన్నారుగా భూషయ్య గారు, కరణం గారు అంత ధైర్యంగా చెబుతుంటే కానిదే ఉంది. కాంతమ్మ గారి షరతులకి మనం ఒప్పుకుంటామని, సుముహూర్తం వెంటనే పెట్టించమని కబురు చేయండి. శుభం, తప్పకుండా. మన అయితే వెళ్ళొస్తాను. అలాగే. రామమ్మ, జానకమ్మ, ఏమిటమ్మా ఇది? ఏమిటండి? మా అబ్బాయికి పట్టు పీతాంబరాలు బదులుగా ఈ నూలు కూడా పెట్టేది. ఇది మా ఇంటి ఆనవాయితీ పిన్ని గారు. ఇంకా నయం, గోను కూడా పెట్టడం ఆనవాయితీ అన్నావు కదా. చాలా చాలేవమ్మా. ఉండండి, వారితో చెప్పి ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. వెళ్ళు. ఒకసారి నారండి. పట్టు పీతాంబరాలు పెట్టలేదని పిన్ని గారు బాధపడుతున్నారండి. ఏంటి, 10,000 రూపాయలు కట్నం తీసుకున్న చాలక పట్టు పితంబరాలు కావాలా? పట్టు పితంబరాలు అవునుగానే, వాళ్ళకి కావాల్సిన కట్నం ఇస్తున్నాం, కోడి లాంఛనాలు జరిపిస్తున్నాం, ఇంకా దాహం తెరలేదు కావాలి. గోపి, నీకెందుకు నేను ఊరుకో. అది కాదన్నా, ఏమిటో అనేది నువ్వు వెళ్ళి పని చూసుకో. నేను అదేం పోయిందిలే. రేపు పొద్దుటే తెప్పిస్తామని ఎలాగో సర్ది చెప్తా. అలాగే.
దీర్ఘాయుష్యమస్తు, సకల సౌభాగ్య సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. ఏమండి, చిన్నమ్మ అత్తారింటికి వెళ్ళిపోతుందండి. వెళ్ళమను. గొప్ప సంబంధం అని దూరంగా ఇచ్చేశాడుగా. ఆయనకే చెల్లెలు, నాకు కాదు. అదేమిటండి, చిన్నికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బాధపడితే ఎలాగండి? మీరంతా కట్టకట్టుకుని ధైర్యం చెప్పండి. ఇంకా 4 ఏళ్ళు మన ఇంట్లో ఉంటే మనకేం బరువు అయ్యేదా? 4 ఏళ్ల తర్వాత అయినా ఆడపిల్ల అత్తారింటికి పంపించాల్సిందే కదండి. అప్పుడు మాత్రం మీరు బాధపడరా? పంపించండి. ఇదిగో చిన్నమ్మ చేతిలో పెట్టు. జానకి, చిన్నప్పుడు మన దగ్గరే ఉంటుందనుకున్నా, మనని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న ఆలోచనే రాలేదు. దాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ఉండగలం చెప్పి దాన్ని మర్చిపోగలం. వద్దండి, ఇప్పుడు అలాంటి మాట్లాడవద్దు. చిన్ని మనకు బిడ్డని నేను లోటు తీర్చండి. బిడ్డ అత్తవారింటికి వెళుతుంటే బాధపడని తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి? అయినా గుండె నిబ్బరం చేసుకోవాలి. జానకి, జానకి, ఏమిటిది? నాకు ధైర్యం చెప్పి నువ్వేలా అయిపోతాను? తప్పు కడు చూసుకో. లేదు చిన్ని, అన్నయ్యని మర్చిపోవు కదమ్మా. అన్నయ్య, చిన్ని గారు, చిన్ని నా ఆడబిడ్డ కాదు, కన్న బిడ్డ. చిన్నతనంలోనే తల్లి తండ్రుల్ని పోగొట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ అన్నగారి చేతిలో వెన్న ముద్దగా పెరిగింది. మా అందరి కళ్ళకు వెలుగులా మంచిది. చూడండి, తెలియక ఏమైనా పొరపాట్లు చేసిన కన్న బిడ్డ నా కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. ఆ మాట నువ్వు వేరే చెప్పాలమ్మా. ఊరుకోమ్మా. చిన్ని, కన్న తల్లిలంటే అత్తగా దేవుడు లాంటి భర్త దొరికినప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. బాబు, బయలుదేరదాం పద. నాయనా, వెళ్ళిరావా? అమ్మా వస్తాయా? ఏమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఏమిటి ఇంత జోరుగా? అమ్మ ఇంత లేదా? గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళిందా? మరి చెప్పావు లేదా?
అమ్మో 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 ఇంకేముంది కొంప మునిగిపోయింది ఎంతగా తగ్గించారు నిన్ను అమ్మో అమ్మో ఏమే నంగనాచి సరిగ్గా పాటలాటమే రాను మా వారి పాటలు కూడా నేర్పుతుంటే నిన్ను దానికి ఏం తెలియదమ్మా నేనే నేర్పుతున్నాను ఊరు కనిపిస్తాను నీకు మాత్రం ఏం తెలుసంట కాలేజీ విడిచి పట్టుకుని ఆవురు రావడం పెళ్ళంతా కోతి నిద్రలేదా నిన్నే ఇదిగో మీ ఇద్దరికి చెబుతున్నాను పరీక్షలు అయ్యాక మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే కాళ్ళు చెప్పండి జాగ్రత్త నిలబడుతుందా కాలేరు కొట్టేదాన్ని అయితే పెళ్లి ఎందుకు చేశావేంటి చదువు అయిపోయింది అతను పెళ్లి చేయలేకపోయావా నేనేమో డబ్బు కోసం ఆశపడ్డాను నేను ప్రేమ కోసం ఆశపడ్డాను ఓరి నీ ప్రేమ మండిపోను ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు నీకు పోయి చదువుకో అంటావు కానీ ఫీజు కట్టావేటి ఫీజు కట్టండి అద్దెక్కడ అన్నా మా అన్నయ్య ఈవేళ కదతే మన ఇంటికి పంపించాడు రే అలా చూస్తావేట్రా పోయి చదువుకో ఎందుకు చూస్తాడు ఏమ్మా మీ అన్నయ్య ఇవాళ డబ్బు పంపించాడా బొళ్ళు కట్టలు కట్టి పంపించాడు అదంతా కావాల్సి వచ్చింది నీకు పని పాట చేయడం తెలియదు కానీ నీ మొగుడు చదువుకు వేలకు వేల అవుతుంది తెలుసా నీ ఊరు పట్ట మింగబట్టడానికి అవుతుంది మళ్ళీ